సార్ ఈ మాజీ ప్రముఖులు వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా దారుణమైన ఓటమి దిశగా వెళ్తున్నారని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఏం చెప్తారు దీని మీద? అన్ని సర్వేలు రైజ్ అని రీసెంట్గా రిలీజ్ అయింది. మంత్రులు మాజీలు కాదండి, మంత్రులు మంత్రులు ప్రముఖులు స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా అస్సామేనండి. ఎందుకు అస్సామంటే పూర్తిగా ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది తట్టబొట్టా సర్దేశారు. మీకు శ్రీకాకుళం తీసుకొస్తే డిప్యూటీ మినిస్టర్గా పనిచేసిన కృష్ణదాస్ ఓడిపోతారు, మంత్రిగా పనిచేసిన ధర్మాన ఓడిపోతారు, తమ్మినేని సీతారాం స్పీకర్ స్థానానికి చాలా అపవాదం తీసుకొచ్చిన తమ్మినేని సీతారాం అక్కడి నుండి తీసుకొస్తే ఇక్కడి వరకు టోటల్ జగన్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు గెలిచేవాళ్ళు వేళ్ళు మీద లెక్క పెట్టచ్చు. మొత్తం ఓడిపోతారండి. మాజీ మంత్రులు అయితే ఇంకా దారుణ పరాభం. అంబటి రాంబాబు, ఈ వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్ మాజీ మంత్రులు ఏదైతే వైసీపీ తిరుగులేదు విజయం వీళ్ళకి అనుకుని చెలరేగిపోయిందో వాళ్ళంతా ఓడిపోతున్నారండి. ఈ లిస్టు 100 మంది దాకా ఉందండి. అంటే ప్రముఖులు 100 మంది, ప్రముఖులు 100 మంది అండి. క్యాబినెట్ మొత్తం ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏమో తెలియదు కానీ మిగతా ఆల్మోస్ట్ క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా ఓడిపోతారు. మాజీ మంత్రులు ఓడిపోతారు, స్పీకర్ ఓడిపోతాడు. మొత్తం టోటల్ జగన్మోహన్ రెడ్డితో ఈ 5 ఏళ్ళు ఇచ్చేసిన వాళ్ళందరూ తానేటి వనిత, మేకతోటి సుచరిత, వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి నాని, మా వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ళ నాని, గుడివాడ అమర్నాథ్, గుడ్డు మంత్రి ముత్తంశెట్టి, అవంతి శ్రీనివాసరావు, వాళ్ళు లేదండి. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు వైసీపీ తరఫున పోటీ చేస్తున్న మంత్రులు, రీషఫ్లింగ్లో దిగిపోయిన మాజీ మంత్రులు, దిగిపోతూ కూడా రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, ప్రముఖులు అనుకునే వాళ్ళు, తిరుగులేదు అనుకునే వాళ్ళు అందరూ ఓడిపోతున్నారండి. ఆలనాని దగ్గర నుంచి రోజా అంటే రైజ్ సర్వేలో ఈరోజు ప్రముఖుల ఫోటోలను వేశారు. రోజా, సుచరిత వీళ్ళందరూ ఫోటోలు వేయని వాళ్ళు వీళ్ళని ప్రముఖులు అంటున్నారు. ప్రముఖులు కాదండి, వైసీపీ టోటల్ వెళ్ళిపోతున్నారండి, ఊడ్చి పారేస్తున్నారు. కూటమి దెబ్బకు వైకాపాకి దారుణ ఓటమి. వంగాగీత ఇప్పుడు చేతులు ఎత్తేసారు. పిఠాపురం నుంచి ఆమె చేతులు ఎత్తేసారు. అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఇక్కడ ఎంపీగా వచ్చాడు. నర్సరావుపేట వచ్చి ఇక్కడ కూడా ఆయన డిపాజిట్లు పోయినా ఆశ్చర్యపోకర్లేదు. విడుదల రజనీ పుట్టారానికి కూడా ఈ లిస్ట్ లో ఎవరికి అవకాశం లేదండి. ఎవరికి అవకాశం మెజారిటీ లెక్క. ఇంకా ప్రముఖులు 100 మంది పైగా ఓడిపోతున్నారు. ప్రముఖులే 100 మంది ఓడిపోతున్నారండి. ఇక కొత్తగా సీట్లు వచ్చిన వాళ్ళు, సీట్లు మార్పు జరిగిన వాళ్ళు ఇంకెంతమంది ఓడిపోతున్నారు మీ దీనికే వదిలేస్తున్నారు. చెప్పిన దాన్ని బట్టి వీళ్ళెవరు ఇంకా అడ్రస్ ఉంటారు, అసలు రాజకీయంగా పూర్తిగా కనుమరుగు అయిపోతారండి ఈ ఎన్నికల తర్వాత. ఓకే అండి, ధన్యవాదాలండి.